ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని ముక్తుంతులపాడు గ్రామంలో బోడపాటి దోణాచలం అలియాస్ రాజా హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు బోడపాటి ద్రోణాచలం అలియాస్ రాజా వృత్తిరీత్యా కారు డ్రైవర్. బెంగళూరులో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ తన మేనకోడల్ని అదే గ్రామానికి చెందిన పాతపాటి శ్రీహరి వేధిస్తుండగా వారిని ప్రశ్నించాడు. దీంతో రాజాని అంతమొందించేందుకు శ్రీహరి తన స్నేహితుడైన శ్రీకాకుళం జిల్లా వాసి ప్రస్తుతం ఒంగోలు కేశవరాజకుంటలో ఉంటున్న గందేటి గణేష్తో కలిసి కుట్ర పన్ని హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య చేసేందుకు కుట్ర పన్నిన నిందితులు గత నెల 6వ తేదీన ముక్తినూతలపాడులోని ధరణి వెంచర్స్ వద్దకు రాజాను రమ్మని చెప్పి అక్కడ బాగా మద్యం తాగించి బండరాయితో మోది ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టి హతమార్చారని చెప్పారు. ఒంగోలు తాలూకా సిఐటి విజయకృష్ణ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీహరి, గణేష్లను కొత్తపట్నం ఫ్లైఓవర్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన తాలూకా సిఐ విజయకృష్ణ మరియు ఎస్ఐ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. మీ అందరికీ తెలుసు, మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రోవగుంట దగ్గర, అంటే ముక్తినూతలపాడు త్రోవగుంటకు దగ్గరలో మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజ్డ్ ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం ట్రేస్ చేయటం జరిగింది. దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయటం జరిగింది. అయితే దీంట్లో శ్రీహరి, గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి, అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఇద్దరిది కూడాను ముక్తినూతలపాడు గ్రామమే. అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకోడలు, ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి 1-2 సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి, గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు 6వ తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపటం జరిగింది. అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి. కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు. వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఈ గణేష్ అతని యొక్క హెల్ప్ తీసుకొని అతన్ని మర్డర్ చేయటం జరిగింది. కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లే శ్రీహరి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.